అధ్యాయం 5 కర్మసన్యాస యోగం. మనిషి జీవితంలో శాంతి ఎప్పుడు వస్తుంది? పనిని వదిలేసినప్పుడు కాదు. పనిపై ఉన్న స్వార్థాన్ని వదిలేసినప్పుడు. శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, కర్తవ్యాన్ని చేయి, కాని ఇది నాదే అనే అహంకారాన్ని విడిచిపెట్టు. అలాంటి వ్యక్తి నిజమైన ఆనందాన్ని పొందుతాడు. మనం చేసే ప్రతి మంచి పనిని భగవంతునికి అర్పణగా భావిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అధ్యాయం 6 ధ్యాన యోగం. మనిషికి గొప్ప మిత్రుడు కూడా తన మనసే. గొప్ప శత్రువు కూడా తన మనసే. మనసును నియంత్రించడం నేర్చుకున్నవాడు జీవితంలో ఏ పరిస్థితినైనా జయించగలడు. ప్రతిరోజూ కొద్దిసేపు ధ్యానం చేయడం, ప్రశాంతంగా ఆలోచించడం మన జీవితాన్ని మార్చగలదు. నిజమైన విజయం ముందు మన మనసును గెలవడంలోనే ఉంది. అధ్యాయం 7 జ్ఞాన విజ్ఞాన యోగం. శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, ఈ ప్రపంచంలోని ప్రతి జీవిలో నేను ఉన్నాను. ప్రకృతిలో కనిపించే అందం, సూర్యుని కాంతి, నీటి రుచి, ఇవన్నీ దైవత్వానికి గుర్తులు. భగవంతుణ్ణి కేవలం ఆలయంలో మాత్రమే కాదు, ప్రతి మంచి పనిలో, ప్రతి జీవిలో చూడడం నేర్చుకో. అధ్యాయం 8 అక్షర బ్రహ్మ యోగం. జీవితం శాశ్వతం కాదు. కాని మనం చేసే మంచి పనులు, మన ఆలోచనలు, మన ధర్మం మాత్రం చిరస్థాయిగా నిలుస్తాయి. అందుకే ప్రతి రోజును అర్థవంతంగా జీవించాలి. మంచి ఆలోచనలతో, మంచి పనులతో జీవితం విలువైనదిగా మారుతుంది. అధ్యాయం 9 రాజవిద్య రాజగుహ్య యోగం. భగవంతునికి పెద్ద పెద్ద కానుకలు అవసరం లేదు. ప్రేమతో సమర్పించిన ఒక పువ్వు, ఒక ఆకు, ఒక పండు, లేదా ఒక చుక్క నీరు కూడా ఆయనకు ప్రియమే. మన హృదయం నిజాయితీగా ఉంటే అదే గొప్ప భక్తి. అధ్యాయం 10 విభూతి యోగం. ఈ విశ్వంలో కనిపించే గొప్పదనం, శక్తి, జ్ఞానం, అందం, ఇవన్నీ దైవ మహిమలోని చిన్న భాగమే. ప్రతి గొప్ప పనిలో, ప్రతి మంచి గుణంలో భగవంతుని ఉనికిని గుర్తించడం నేర్చుకుంటే జీవితాన్ని కొత్త కోణంలో చూడగలం.